ఇంట్లో నేను ఇదివరకు చేశాను సార్. నేను ఇంట్లో ఇదివరకు 1.5 సంవత్సరం చేశాను సార్. చేసి ఇంటికి వెళ్ళాను సార్. ఇంటికి వచ్చిన తర్వాత నేను మళ్ళీ వస్తానని చెప్పాను సార్. 3 నెలలకి టికెట్ ఇచ్చింది సార్. 3 నెలలకి టికెట్ ఇస్తే సార్ నేను 5 నెలల దాకా రాలేదు సార్. 5 నెలల తర్వాత ఫోన్ చేసింది సార్. ఫోన్ చేసి నీకు 2 లక్షలు డబ్బు ఇస్తాను, నీకు జీతం పెంచుతాను రవి, నువ్వు రా అంది సార్. నాకు ఇంటి దగ్గర బాకీలోని బట్టి ఆశపడ్డాను సార్. ఆశపడి నేను కొంత దూరం వచ్చాను సార్. వచ్చిన తర్వాత 2 నెలలు బాగానే ఉన్నది సార్. ఒకసారి బండి రిపేర్ వచ్చింది సార్. వీళ్ళకి తెలిసిన ఆయన ఎవరో అంటే సార్ పోలీస్ స్టేషన్లో ఉంటాడు పోలీస్ సార్. ఆయన పట్టుకొని కొట్టాడు సార్ పోలీస్ స్టేషన్ వేసి. అయినా పర్లేదులే, నాకుంటే బాధలు ఇదంతా అనుకొని ఉండిపోయాను సార్. మళ్ళీ మొన్న 4 రోజుల కిందట చెడిపోయింది సార్. వారం కిందట చెడిపోయింది సార్. 2 రోజులు బాగానే ఉంది సార్. 3వ రోజు కొట్టేసింది సార్. అక్కడ కొట్టేసింది సార్. చెప్పుకోలేను సార్. నా భార్య బిడ్డలను చూసుకోవాలని సార్. ప్లీజ్ సార్, సేవ్ ప్లీజ్ సార్. గవర్నమెంట్ వల్ల అవుతుంది సార్, ఖచ్చితంగా అవుతుంది సార్. సార్ ఎక్కువ వినపడితే మళ్ళీ పైకి వస్తారు సార్. ఈ ఫోన్ ఎక్కడదని అడిగించారు సార్. ఇంకా కొట్టేస్తారు సార్. సరే ఉంటాను సార్. ఈ స్టోర్ రూమ్లో వేసేసాను సార్. స్టోర్ రూమ్లో వేసేసాను సార్. ఉంటాను సార్. సార్ ప్రతి ఒక్కరు షేర్ చేయండి సార్. ఫ్యామిలీని నాకు చూడాలన్నాను సార్. ప్లీజ్ సార్, ఇది నరేంద్ర మోడీ దగ్గరికి తీసుకెళ్ళండి సార్. మన ఇండియన్ ఎంబసీ వరస్ట్ ఎంబసీ సార్. ఇక్కడ ఏ పని అవుతుంది సార్. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. ఇక్కడ నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. అందరికీ దేవుడే దిక్కనుకుంటారు, కానీ 4 రోజులు బతికించింది దేవుడు. ఈ 5 రోజుల నుంచి బతికిస్తుంది మీడియా. నాకు అనిపిస్తుంది సార్. నాకు అనిపించి వీడియోలు పెడుతున్నాను సార్. సార్ ప్లీజ్ సేవ్ మీ సార్. నా భార్య పిల్లలు చూడాలని సార్. 12 రోజులు అవుతుంది సార్ నా భార్య డెలివరీ. వాళ్ళని చూసుకోకుండా చచ్చిపోతానే ఉండి భయంగా ఉంది సార్. సార్ రేపటి పరిస్థితుల్లో నాకేమన్నా అయినా కూడా మీరే ఉండాలి సార్. నా భార్య బిడ్డలకు న్యాయం చేసేవాళ్ళు ప్లీజ్. ఎందుకంటే చెప్పలేము సార్. Our channel is news, health and music. Please subscribe our channel.